దేవుని సంకల్పంలో ఎవడైనా ఉంటే ఆ వ్యక్తి పక్షంగా దేవుడు రాజులతో మాట్లాడగలడు, అధికారులతో మాట్లాడగలడు, న్యాయాధిపతితో మాట్లాడగలడు, నీ పక్షంగా ఎవరితో మాట్లాడగలడు. దేవుని స్తోత్రం చెప్పు. చంపుదామని కొట్టేశారు. చంపబోయేప్పటికి ఒకడు అన్నాడు, అరే చంపుదేం వస్తుంది, ఈ గుంటలో దోసి పారేద్దాం, ఆడి సావాడు చస్తాడు, మనకి పాపం అంటుకోండి అనుకున్నా. గుంటలో దోసేశారు. మళ్ళీ ఇంతలో దేవుడు ఇంకోడిని వాడుకున్నాడు, అరే పాపం ఆడి గుంటలో దోస్తే ఏమొస్తుంది, ఆడిని నమ్మేసుకోవడానికి మనకు డబ్బులు వస్తాయి, ఆడికి దరిద్రం పట్టుద్ది, బానిసగా పోతాడు, ఇక లైఫ్లో బానిసగా బతకటమే అని ఇంకొకడు అన్నాడు. అమ్మేశారు, 30 కాసులకి అమ్మేశారు. వీళ్ళకి డబ్బులు వచ్చినాయి. గమనించండి, అతను వెళ్ళి బానిసగా వెళ్ళాడు. ఆ యజమానితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగు పెట్టాడు, అతడు అడుగు పెట్టిన దగ్గర నుంచి నీ ఇంటి పరిస్థితి మారిపోయింది, గుర్తించావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని సంకల్పంలో ఎవడైనా ఉంటే ఆ వ్యక్తి పక్షంగా దేవుడు రాజులతో మాట్లాడగలడు, అధికారులతో మాట్లాడగలడు, న్యాయాధిపతితో మాట్లాడగలడు, నీ పక్షంగా ఎవరితో మాట్లాడగలడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. పోతీఫరు అన్నాడు, రేయ్ నీ ఇంట్లో బానిసగా ఉన్నాడు చూడు, వాడు నా సేవకుడు, వాడు అడుగు పెట్టడమే దరిద్రం పోయింది. చూసావా, అట్మాస్ఫియర్ మారిపోయింది. వాడు అడుగు పెట్టిన దగ్గర నుంచి నీ పంట, నీ ఆస్తి, నీ పని వాళ్ళు ఒక పొజిషన్లోకి వచ్చేసారు. ఇంతకు ముందు పంట దొంగతనం చేసేవాడు, ఇప్పుడు చేయట్లా. ఇంతకు ముందు బద్ధకంగా పనిచేసి దాగి ఉండేవాడు ఇప్పుడు ఒళ్ళొచ్చి పని చేస్తున్నాడు. ఎవరిని బట్టి అనుకుంటున్నా? నా సేవకుడు అని దేవుడు అతని దృష్టిని యోసేపు మీదకి మళ్ళిస్తే అతడు యోసేపును పరిశీలిస్తూ వచ్చాడు. యోసేపుకు అప్పగించిన పని ఏదైనా కాదు అనకుండా బాధ్యతగా, శక్తి లోపం లేకుండా చేశాడు. అంతేకాకుండా తన ఎదుట ఉంచబడిన దానిలో దేనిలో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. అలాగే అతడు ఏ రోజు విచారపడలా. ఏ పనులైనా ప్రభువు స్తుతించుకుంటూ హ్యాపీగా ఆ దాస్యంలో, బానిసత్వంలో హ్యాపీగా ఉండడం ఆ యజమాని చూసి, గమనించండి, తండ్రి ఎవడో తెలియదు, తల్లి ఎవడో తెలియదు, 30 విన్నాళ్ళకి వాళ్ళు అమ్మేశారు. మార్కెట్లో పెడితే నేను కొనుక్కొచ్చుకున్నా, వీడు బానిస, వీడికి ఏ హక్కు లేదు, ఏ హ్యూమన్ రైట్స్ లేవు, బానిస. వీడేంటి ఇంత హ్యాపీగా ఉన్నాడు? వీడి హ్యాపీనెస్ యొక్క సీక్రెట్ ఏంటి? నువ్వు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, తిరస్కారాల్లో నువ్వు హ్యాపీగా ఉండగలిగితే లోకం తల్ల కిందలైపోద్ది.